ఇసుక మాఫియా వీరంగం వేస్తోంది. ఇది వర్ధన్నపేట మండలం ఇల్లెందు గ్రామ శివారులోని ఆకేరు వాగు. జిల్లా కేంద్రానికి కేవలం 25 కిలోమీటర్లు కూడా ఉండదు ఈ ప్రాంతం. ఇక్కడ ఇసుక తరలింపు బంగారం వ్యాపారాన్ని తలదన్నే రేంజ్ లో జరుగుతోంది. రోజుకు వందలాది ట్రాక్టర్లలో కోట్ల రూపాయల విలువైన ఇసుక రవాణా చేస్తూ దందా సాగిస్తున్నారు. ఎన్నాళ్లు వాగుల చుట్టూ తిరిగిన మాఫియా కన్ను ఇప్పుడు అసైన్డ్ భూములపై పడింది. పంట పొలాలు, మామిడి, ఇతర తోటలను తొలగించి మరీ ఇసుక రవాణా చేస్తున్నారు. సంబంధిత అధికారుల వీక్నెస్ ను, చట్టాల్లోని లొసుగులను ఆసరాగా చేసుకుని చెలరేగిపోతున్నారు. నేను పట్టేదారి యాకే పట్టణ పేరు మీద ఉన్నది. మమ్మల్ని ఆగమాగం చెప్తాను. ఇది సంవత్సరాల కింద ప్రభుత్వం నాకు పట్ట ఇచ్చాడు. దాన్ని బట్టి మమ్మల్ని ఆగం చేస్తాను సార్. మేము ఏం చేయాలి? ఎప్పుడు పోయినా కానీ ఏం చెప్తారు తీసుకోపోండి, క్రీడ చేసుకోపోయి కొట్టాడు బెదిరించాడు. సర్వే నెంబర్ 551 ఏలోని 12 ఎకరాల తోటల ల్యాండ్ ను 1988లో దళితులకు పంచింది ప్రభుత్వం. అలాగే లేబర్తి శివార్లోని 168 సర్వే నెంబర్లోని 10 ఎకరాలు, 170వ సర్వే నెంబర్లోని 22 ఎకరాలు, కొత్తపల్లి పొలిమేరల్లోని 10 ఎకరాలు అసైన్డ్ భూములే. 2 ఏళ్లుగా నీటి కొరత కారణంగా భూమిని ఖాళీగా వదిలేశారు. ఇదే అదునుగా భావించిన ఇసుక వ్యాపారులు ప్రభుత్వ అధికారులతో ములాఖతై తమ పేర్ల మీద భూమిని మార్పించుకున్నారు. ఆ భూమి తమదేనంటూ పట్టపగలై ఇలా ఇసుకను తోడి పారేస్తున్నారు. దళితులను బెదిరించి కూలీలుగా మార్చేశారు. ఎస్సీలకు గతంలో ఇచ్చినటువంటి ఒక 12 ఎకరాల భూమిలో అది వాగొడ్డున ఉండడం వల్ల ఆ ప్రభుత్వ అసైన్డ్ భూమిలో ఈ రియల్ ఎస్టేట్ దందా వ్యాపారులు తయారై